బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరి కాసేపట్లో తెలుగు రాష్ట్రాల్లో తొలిదశ నామినేషన్ల పర్వం ముగియనుంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులందరూ నామినేషన్లు దాఖలు చేశారు. మరో గంట సమయం మాత్రమే ఉండడంతో పలు పార్టీల అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు క్యూ కడుతున్నారు. రేపటి నుంచి అధికారులు నామినేషన్లు పరిశీలిస్తారు. ఈ నెల 28వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. ఉపసంహరణ గడువు ముగిసిన అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లను ప్రకటించి గుర్తులు కేటాయించనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో నామినేషన్లకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ చెప్పండి. సంజన, పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఈ రోజు చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు తమ ఈ అనుచరులతో సంబంధిత తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నటువంటి పరిస్థితి. ఏలూరులో బడేటి బుజ్జి భారీ ర్యాలీ నిర్వహించారు. వేలాదిగా తన అనుచరులతో ఏలూరు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్ళడం జరిగింది. అయితే నిబంధనల మేరకు తహసీల్దార్ కార్యాలయంలోకి 5గురిని మాత్రమే అనుమతించినటువంటి పరిస్థితి. ఈ విధంగా భారీ ర్యాలీలతో ఓహరిస్తున్నటువంటి పరిస్థితి. పాలకులలో జనసేన అభ్యర్థి కొన్ను నాగబాబు భారీ ర్యాలీ నిర్వహించి నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ ఏలూరు ఎంపీ చిన్నం రామకోటయ్య కూడా నూజివీడు నుండి భారీ ర్యాలీగా ఏలూరు చేరుకుని నామినేషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి. మరోవైపు ఉండి నియోజకవర్గంలో ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి భారీ ర్యాలీ నిర్వహించి నామినేషన్ చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా నర్సాపురంలో కూడా ఈ రోజు అధిక సంఖ్యలో నామినేషన్లు దాఖలైనటువంటి పరిస్థితి. తాడేపల్లిగూడెంలో కూడా అత్యధిక నామినేషన్లు దాఖలైనటువంటి పరిస్థితి. ఈ రోజు కూడా ఈ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే గట్టం మాణిక్యాలరావు ఈ రోజు నామినేషన్లు దాఖలు చేశారు. అదేవిధంగా భీమవరానికి సంబంధించి కూడా కొంతమంది ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా కొవ్వూరులో వైసీపీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. అదేవిధంగా టీడీపీ అభ్యర్థి అనిత ర్యాలీగా వెళ్లి కొవ్వూరులో ఈ రోజు నామినేషన్లు దాఖలు చేసినటువంటి పరిస్థితి. చివరి నిమిషంలో కొంతమంది తొలి రోజు నామినేషన్ దాఖలు చేసిన వారు కూడా 2-3 సెట్ల నామినేషన్లు తిరిగి ఈ రోజు చివరి రోజు వారు ఏదైతే లోపాలు ఉన్నాయో ఆ లోపాలు సవరించుకుని అఫిడవిట్లు పూర్తి స్థాయిలో అఫిడవిట్లు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి. అయితే కేఏ పాల్కి సంబంధించినటువంటి నర్సాపురంలో నామినేషన్ దాఖలు చేసినటువంటి అఫిడవిట్లు మాత్రం ఇంతవరకు ఈ తహసీల్దార్ కార్యాలయానికి చేరుకోలేనటువంటి పరిస్థితి. ఆయన అఫిడవిట్లు లేకుండానే నామినేషన్ వేయడంతో అధికారులు కూడా అఫిడవిట్లు చివరి రోజైనా తెచ్చుకోవచ్చని కేఏ పాల్కి సూచించారు. అయితే కేఏ పాల్కి సూచించినప్పుడు కూడా ఇప్పటి వరకు ఆయన తన సంబంధించినటువంటి నామినేషన్ దాఖలు అఫిడవిట్లు ఇంతవరకు తీసుకురాలేనటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం నర్సాపురంలో కనబడుతుంది. మరోవైపు ఈ రోజు పాలకుల్లో భారీ స్థాయిలో నామినేషన్ దాఖలు చేయటం, మరోవైపు అనుచరులతో పాలకుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్నికలకు సంబంధించిన నియమావళి ప్రకారం ఈ రోజు నామినేషన్ వేసిన తర్వాత మాత్రమే అభ్యర్థి ఖాతాలో ఖర్చు వస్తుంది. కాబట్టి నామినేషన్ ముందు ఎన్ని ర్యాలీలు చేసినా నామినేషన్ ఖర్చులోకి రాదు. కాబట్టి అభ్యర్థులు ఈ ర్యాలీలని తమ అనుచరులతో తన ప్రభావాన్ని నియోజకవర్గాల్లో చూపించుకునే విధంగా ప్రతి ఒక్కరూ ర్యాలీలు నిర్వహించారు. ఎందువల్లంటే ఏలూరులో ముందు వరుసలో ఈ వైసీపీ అదేవిధంగా జనసేన సంబంధించిన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినటువంటి ర్యాలీలను పరిశీలించినటువంటి తెలుగుదేశం నాయకులు ఈ రోజు చివరిగా నామినేషన్ దాఖలు చేసినటువంటి బడేటి బుజ్జి అత్యధిక భారీ జన సమీకరణ చేసినటువంటి పరిస్థితి. వీళ్ళతోటే తమ ప్రభావాన్ని ఆయన నియోజకవర్గాల్లో చూపించుకునే వైసీపీ తెలుగుదేశం ఎత్తుకు పై ఎత్తు ఒకవైపు నామినేషన్లు దాఖలు చేస్తున్నట్టుగా ఇప్పటికే నామినేషన్ దాఖలు చేసినటువంటి నర్సాపురం వైసీపీ ఎంపీ అభ్యర్థి రఘురామకృష్ణరాజు ఈ రోజు భారీ ర్యాలీగా ఆ సంట్లో నిర్వహించినటువంటి పరిస్థితి. మొత్తం మీద ఎన్నికల వేడి ఈ రోజు చివరి రోజు నామినేషన్లు చివరి రోజు కావడంతో మొత్తం మీద వారహోరీగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఎన్నికల సంబంధించి మనకు కళ్ళ కట్టినట్లుగా కనబడుతోంది. సంజన. ఓకే, రైట్. థ్యాంక్ యూ మురళీకృష్ణరాజు. రైట్, కర్నూలు జిల్లా వ్యాప్తంగా నామినేషన్స్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ ని తెలుసుకుందాం. అశోక్, చెప్పండి. సంజన, కర్నూలు జిల్లాలో నేటితో మరో గంటలో నామినేషన్ ముగియనుంది. అయితే జిల్లా వ్యాప్తంగా ప్రధాన నియోజకవర్గాల్లోని టీడీపీ వైసీపీ అభ్యర్థులు వైసీపీ టీడీపీ కాంగ్రెస్ మరియు జనసేన అభ్యర్థులు తన నామినేషన్ పూర్తి చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఈ టీడీపీ వైసీపీ మధ్య జరిగే కొంతమంది తిరస్కరణ కూడా జరుగుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు నేటితో
నేటు ముగిన నామినేషన్ ప్రారంభం. గ్రేట్, థ్యాంక్ యూ అశోక్.